యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు చెక్ పడేలా బీజేపీలో అడుగులు పడుతున్నాయా? పార్టీలో యూపీ ప్రభుత్వంలో యోగికి కంట్లో నలుసులా తయారైన డిప్యూటీ సీఎం కేపీ మౌర్యను బీజేపీ అధ్యక్షుని చేయటం ద్వారా యోగి హవాకి బ్రేక్ వేయాలని పార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తోందా? పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లు కోల్పోవటం యోగి ప్రత్యర్థులు ఆయుధంగా మార్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది. యోగి హవాకు బ్రేక్ వేయటానికి ఇదే తగిన సమయంగా భావిస్తున్న ఆయన ప్రత్యర్థులు చురుగ్గా పావులు కదుపుతున్నారట. బీజేపీ జాతీయ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమించవచ్చును అని ఊహాగానాలు దేశవ్యాప్తంగా ఆ పార్టీలో వేడి పుట్టిస్తున్నాయి. పార్టీ భావి నేతగా భావిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు చెక్ చెప్పడానికే మౌర్యను తెరపైకి తెస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే మౌర్య యూపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే 2017లో ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న కారణం చూపి మౌర్యను జాతీయ అధ్యక్షుడిగా చేయాలనే ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన మౌర్యను జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చేస్తే బీసీలను తమ వైపుకు తిప్పుకునేందుకు ఉపయోగపడుతుందని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడైన మౌర్యను 2017లోనే యూపీ ముఖ్యమంత్రిగా నియమించాలి అనుకున్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగడంతో అది సాధ్యం కాలేదు. మౌర్యకు యోగికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు విభేదాలున్నాయని, యోగి ప్రతి కదలికను ఆయన ఢిల్లీకి చేరవేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పలు సీట్లు కోల్పోవడంపై యోగిని జవాబుదారీ చేయాలని అధిష్టానం భావిస్తోంది. అయితే ఈ ఓటమితో తనకు సంబంధం లేదని, తనను సంప్రదించకుండా అభ్యర్థులను ఎంపిక చేశారని యోగి అన్నట్లు సమాచారం. త్వరలో యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు యోగి భవిష్యత్తును నిర్ణయించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలకు ముందే బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. యోగి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మౌర్యనే జాతీయ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా యోగిని ఇరకాటంలో పెట్టాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల బీజేపీ పెద్దలను కలిసిన మౌర్య పార్టీ కంటే ఎవ్వరూ గొప్పవారు కాదన్న వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. యూపీ సీఎం యోగిని దృష్టిలో పెట్టుకునే ఆయన వ్యాఖ్యలు చేశారు అంటున్నారు. మొత్తానికి యోగి ఆధిపత్యానికి చెక్ చెప్పేలా అడుగులు పడుతున్నాయంటున్నారు.